సత్తుపల్లి పట్టణంలోని అర్బన్ పార్క్ లో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. ఉచ్చులు, కరెంట్లు తీగలు, నాటు తుపాకులతో వేటగాళ్లు వేటాడుతూ వాటి మాంసం అమ్ముతున్నారు. అడవి మాంసానికి గిరాకీ ఉండటంతో వేటగాళ్లు ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. అర్బన్ పార్క్ లో గత కొద్ది రోజుల క్రితం కొందరు వేటగాళ్లు తుపాకులతో దుప్పులను వేటాడినట్లుగా పుకార్లు వ్యాపించాయి. దీంతో జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. విచారణలో ఒక ఇద్దరు వేటగాళ్లనైతే అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఆ ఇద్దరు వేటగాళ్లు అర్బన్ పార్కులోని అటవీ శాఖలో పనిచేసే సిబ్బందే అని స్థానికులు చెప్తున్నారు. వన్యప్రాణులను వేటాడినట్లుగా అధికారులు విచారణలో వెల్లడైన నిందితులపై జస్ట్ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని మండిపడుతున్నారు. కంచె చేను వేసిన చందంగా సత్తుపల్లి పట్టణంలోని అర్బన్ పార్కులో స్థానిక అటవీ శాఖ అధికారులు ప్రమేయం లేకుండానే వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడారా అనే ప్రశ్నలు గుప్పమంటున్నాయి. అసలైన వేటగాళ్లను వదిలేసి అమాయకులైన సిబ్బందిపై మొక్కుబడిగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నట్లుగా స్థానిక అడ్మిషన్ అధికారులపై ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విచారణ పేరుతో వేటగాళ్లు వేటాడిన పద్ధతులను గోప్యంగా ఉంచుతూ ఖమ్మం జిల్లా అధికారులచే ప్రెస్ నోట్ విడుదల చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. సత్తుపల్లి డివిజన్ పరిధిలో జరిగిన వన్యప్రాణుల వేట ఘటనపై స్థానిక అధికారులపై కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. చెప్పండి. థ్యాంక్ యూ మనస. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి అర్బన్ పార్క్ ఏదైతే ఉందో ఆ అర్బన్ పార్క్ లో వివిధ రకాల వన్యప్రాణులు దానిలో ఉండటం జరిగింది. ఈ యొక్క వన్యప్రాణుల వేట కోసం గత కొద్ది రోజుల క్రితం వన్యప్రాణులు వేటాడేటువంటి ఈ యొక్క గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ ఆ యొక్క దుప్పులు ఏవైతే ఉన్నాయో ఆ పార్క్ లో ఉన్నటువంటి దుప్పులను తుపాకులతో కాల్చి అది వేటాడినట్టుగా సమాచారము వాళ్ళకి అందడంతో ఈ యొక్క గత కొద్ది రోజుల క్రితం జరిగినట్టు ఈ యొక్క ఘటనను వన్యప్రాణి సంరక్షణ అలాగే అటవీ శాఖ అధికారులు తీవ్రంగా దాన్ని తీసుకొని ఆ అంశాన్ని తీవ్రంగా తీసుకొని ఈ యొక్క వేటపై 2 బృందాలను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇద్దరును అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. వారి పేర్లు వచ్చేసి గోపీకృష్ణ, రామ్ ప్రసాద్ అనేటువంటి యొక్క ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించినటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరిపై కూడా పలు అంశాలు బయటకు వచ్చాయి. మేమైతే ఆ యొక్క వేటకు సమీపంలో ఉన్నాం కానీ తుపాకులు మాత్రం అలాంటివి ఏమీ లేవని చెప్పేసి కూడా ఈ యొక్క విచారణ అధికారి ఆ యొక్క రేంజర్ ఎవరైతే ఉన్నారో ఆ రేంజర్ కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క విచారణలో అనంతరం ఆ ఇద్దరిని కూడా కోర్టుకు రిమాండ్ చేశారు. అలాగే ఈ యొక్క ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటవీ శాఖ అధికారుల పాత్ర కూడా ఉన్నదనేటువంటి ఆరోపణలు ఈ యొక్క స్థానికంగా గుప్పమంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మనస. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్.